హాయ్ అండి. ఫ్రంట్ పార్ట్‌లో మనం వేసిన షేప్స్ అనేది ఇంత పర్ఫెక్ట్‌గా మనం వేసినప్పుడు షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్‌గానే వేయాలి కదా! అది కూడా ఇప్పుడు ఇన్విజిబుల్‌గానే చూద్దామండి. చూడండి అసలు మనం వేసిన షేప్స్ అనేది క్లాతుల మధ్యలోనే ఉండిపోయినాయి. ఎక్కడా కూడా కనిపించకుండా ఉంది కదా! ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ కూడా ఇన్విజిబుల్‌గా ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం చూడండి. ఇక్కడైతే 3 పీసెస్ అయితే తీసుకోవాలండి మొత్తము కూడా. అలా తీసేసుకున్న తర్వాత మనకి ఆదికిచ్చిన బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే షేప్ బెల్ట్ తీసేసుకుని ఈ విధంగా ముందుగా మంచి వైపున ఈ విధంగా పెట్టేసేసి మెయిన్ క్లాత్ చూడండి ఇలా పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టేసేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి రోల్ చేసుకొచ్చేసి ఈ విధంగా బ్యాక్కి తిప్పేయాలి. ఇలా తిప్పేసి ఇప్పుడు లైనింగ్ని అయితే జాయింట్ చేసేయాలండి. చూడండి ఈ విధంగా జాయింట్ చేసేసినట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్స్ అనేది వచ్చేస్తాయండి. మనకి ఖర్చు కానీ కుట్లు కానీ ఎక్కడా కనిపించకుండా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుందండి బ్లౌజ్. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉన్నది కట్ చేసేయాలి. చూడండి షేప్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. షోల్డర్కి తిన్నగా అయితే మనం షేప్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ బయటికి కనిపించకుండా షేప్ బెల్ట్ వేసాము. అలాగే షేప్స్ కూడా వేసిన వీడియో అయితే పెడతానండి. అది కూడా మీరు చూసేయండి ఏ విధంగా వేయాలో. ఈ విధంగా అయితే మనం షేప్ బెల్ట్ రెండు కూడా వేసేసాం కదా! ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అయితే తీసేయాలండి. షేప్ బెల్ట్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా తీసేసుకున్నట్లయితే ఆ తర్వాత మనం ఉసులు కాజాల బెల్ట్లు రెడీ చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో